మనం ఇప్పుడు ప్రయత్నార్ అంబీర్ చెరువు దగ్గర ఉన్నాం. సో గతంలో ఈ చెరువును కేటీఆర్ గారు మినీ ట్యాంక్ బండ్ చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ అవన్నీ మాటలకి మిగిలిపోయాయి, చేతుల్లో అయితే కనబడలేదు. సగం పనులు చేసి అట్లే వదిలిపెట్టారు. ఇంకా గుర్రపు డెక్క కానీ దీంట్లో గుర్రపు డెక్క మరియు రోడ్డు పైన మెయిన్ రోడ్డు పైన పెట్టినటువంటి చేపల మార్కెట్ కానీ కోళ్ళ మార్కెట్ కానీ అవన్నీ అమ్మకందారులు పండ్లు ఇవన్నీ పెట్టుకొని వాటి వ్యర్థాలను తీసుకొచ్చి చెరువులో పడేయడం కానీ చాలా దరిద్రంగా తయారు చేసి పెడుతున్నారు. వాటర్ అయితే రోజు రోజుకి కలుషితం అయిపోతున్నాయి, ప్లస్ దోమలు కూడా పెరుగుతున్నాయి. ఈ నీళ్లు గ్రౌండ్ వాటర్కి వెళ్ళిపోయి అపార్ట్మెంట్ వాసులకు కానీ బోర్లలో వాటర్ వచ్చేది కూడా కలుషితం అయిపోయి వాళ్ళకి ఇన్ఫెక్షన్లు అవుతున్నాయి అని చెప్పేసి ఈ లేక్ దగ్గర చాలామంది ఇచ్చేస్తున్నారు. కాలనీ వాసులు కానీ లేక్ వ్యూ కాలనీ కానీ ప్రయత్నార్ కానీ ఇక్కడ ఎల్లంబండ కానీ ఈ ఆదిత్యనగర్లో కానీ ఈ కాలనీ వాసులు అందరూ చెప్పేసి మొత్తం నీళ్ళు అయితే కలుషితం అయిపోయాయి, మా బోర్ వాటర్ కలుషితంగా నీరు వస్తున్నాయి, మీరే ఏదన్నా సొల్యూషన్ ఆలోచించాలని చెప్పేసి నేడు ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్కి వినతులు చెప్పుకుంటున్నారు. సో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. ఈ చెరువుకు వచ్చేసి 20% కేపీ వివేకానంద గారికి వస్తుందంట, బీఆర్ఎస్ ఎమ్మెల్యే. అరకేపూడి గాంధీ గారు కూడా బీఆర్ఎస్లో ఉండే, మొన్న పార్టీ మారారు ఆయన. ఇప్పుడు సో ప్రతిపక్షంలో లేరు ఇప్పుడు ఆయన. సో అధికార పక్షంలో చేరినప్పుడు కూడా ఆయనకి 80% చెరువు అనేది వస్తుందంట. సో దీని అభివృద్ధి పనులు మాత్రం అవ్వట్లేదు. సో ఇక్కడ ఒక దోబి అన్న ఉన్నాడు, ఆయన్ని కనుక్కుందాం, మరి ఏమంటారు ఆయన. చెప్పండి భయ్య, ఎలా ఉంది వాటర్? ఇంతకుముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే? ఇంతకుముందు చాలా మంచిగా ఉన్నది స్వామి, ఇప్పుడు మొత్తం ఖరాబ్ అయినాయి. చెత్త వేస్తారు, అన్ని వేస్తారు అందులో. మాకు ఇక్కడ దోపిగాడు ఉంది, గాంధీ ఇచ్చింది, అరకేపూడి గాంధీ ఇచ్చిండు. మొన్న గిట్లా మేము కలిసి వచ్చాము, బోర్లు వేపిస్తున్నాడు, వేపిస్తానని చెప్పాడు, మాట ఇచ్చాడు, ఇస్తాడంట. ఇక ఇప్పుడు అయితే ఆ నీళ్లు వాడడానికి లేవు అసలు. ఎట్లా అవుతున్నారు మీరు? మాకు ఇక్కడ దోపిగాడు వాటర్ వస్తాయి, ఆ బోర్ ఉంది అప్పుడు గాంధీ ఇచ్చేది, ఆ సార్ వేయించింది, ఆడ కింద ఎల్లమ్మ కాడ ఉంది, ఆ వాటర్ తోనే వాచ్ చేస్తున్నాం. అందుకే లేట్ అయిపోతుంది, ఇంకా ఒకరం చేసుకోవాలి ఆ వాటర్ తోన. ఈ 2004, 2003 ఆ టైంలో చెరువులో ఈత కొట్టేవారంట, చేపలు కొట్టేవారంట. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న వాళ్ళు అందరు ఉతికేవాళ్ళు. అప్పుడు ఈ నీళ్ళు గిట్లా ఈ ఊరోళ్ళంతా తాగేవాళ్ళంట. స్టార్టింగ్ లో మంచిగా ఉన్నాయంట. నేను చూసినప్పటికి ఇట్లా మంచిగా నీట్ గా ఉండే, ఈ అల్లం లేకుండే, ఈ తాగి బీర్ సీసాలు ఇవన్నీ ఏ వేస్తా లేకుండ్రి. అలాంటిది ఇప్పుడు ఇవన్నీ వేస్తున్నారు. ఇక్కడ ఏం పని ఆ వాటర్ అసలు ముట్టుకోవడానికే లేదు, ఏమి ఏమన్నా వాడుకోనికే మాకు దోపిగాడు వాటరే అంతే. అది గిట్లంగా బోరు ఒకసారి పోస్తాయి, ఒకసారి పోయవు, లేట్ అయిపోతుంది. ఒకరింకొకరం చేసుకోవాలి. ఇంకా అంతే. ఆ వాటర్ అయితే మొత్తం కలుషితం అయిపోయినాయి, బాలే వాటర్. ఇప్పుడు చేపల మార్కెట్ వాళ్ళు చేపలు గిట్లంగా వాళ్ళు మొన్న ఇడిచారు, అవి చాలా వరకు చనిపోయి మొత్తం స్మెల్ వచ్చింది. ఇంత ముందు ఒక నెల వేస్టేజ్ కూడా పడేసిపోతున్నారంట కదా, అది వేస్తున్నారు అన్నారు కానీ మేము చూడలేదు. మేము వెళ్ళిపోతాం, ఇంకా ఇంతసేపు ఇట్లా ఉండము. ఈ రోజు ఉండను నేను, వెళ్ళిపోతాం. పక్క చూసుకుంటూ వచ్చాం, మొత్తం డిస్మెటీరియల్ కానీ సైడ్ ప్రగతి నగర్ రోడ్ సైడ్ కంపల్సరీ అంతా వేస్తారు. అది గాడపు వచ్చిందంటే ఇక్కడ స్మెల్ వస్తూనే ఉంటది మాకు. మేము ఇక్కడే చేస్తాం కదా దోపిగాడుకు. ఈ దోపిగాడు అంతా మేము చేసేటప్పుడు స్మెల్ వస్తుంటది. ఎట్లా ఈ నీళ్ళల్లో ఉతికినప్పుడు మీకు ఏమైనా ఇన్ఫెక్షన్ అప్పుడు ఏవి లేకున్నాయి. అప్పుడు మంచిగా ఈత కొట్టే వాళ్ళం అన్ని. నేను చిన్నగా ఉన్నా, నేను ఈత ఇంట్లోనే నేర్చుకున్నా. నీళ్ళు రానప్పుడు ఎప్పుడైనా ఉతికే ప్రయత్నం చేశారా దీంట్లో? మేము అందులో ఎప్పుడు ఉతకలే. ఇంకా అవి ఖరాబ్ అయినాయి, అసలు పచ్చ ఉన్నాయి, కనిపిస్తాయి, ఆకులు ఆకున్నాయి. అందులో వేస్తే మనకే తిండి పెడుతుంది. ఆ బట్టలు ఉతికితే మాకు ఇయ్యరు. అందుకే దోపిగాడ్లనే చేయాలి ఎంతసేపు ఉన్నా. ఒకరింకొకరు హౌజులు ఉన్నాయి కదా, అక్కడ ఉన్నాయి స్వామి, చూపియమంటే చూపిస్తా. హౌజులు ఉన్నాయి, బోర్ ఉంది మాకు. గాంధీ సార్ ఇట్లా మొన్న వెళ్తే హామీ ఇచ్చాడు మాకు. ఇక్కడ ఊరన్న భాస్కర్ అన్న అని లీడర్ ఇక్కడ, ఆయన ఇట్లా మంచి సపోర్ట్ చేసిండు మొన్న. ఆయననే మాకు ఏదున్నా చెప్తాడు. ఇది ఈ అంబీర్ చెరువును కేటీఆర్ గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు దీన్ని మినీ ట్యాంక్ బండ్ చేస్తాను, మిగతా చెరువుల సుందరీకరణ చేసినట్టుగా హామీ అయితే ఇచ్చారు, మీకు తెలుసా? మరి ఆ పనులు మొదలు పెట్టినప్పుడు కొంచెం చేపిస్తున్నాడు మాకు గాంధీ సారు. అక్కడ ముందు అంతా రేకులు కట్టిస్తున్నాడు, అంత దోబిగాడు అంతా మళ్ళీ బోర్ వేపిస్తున్నాడు. ఇక్కడ పాయింట్ గిట్లా అన్ని చూసిండు, అక్కడ శంకుస్థాపన గిట్లా చేశారు అప్పుడు. ఇప్పుడు ఈ వాటర్ గ్రౌండ్ కూడా ఇంకుతాయి కదా, ఇవే వాటర్ అంటారు అక్కడ ఊరోళ్ళు కొంచెం అది దాని, కానీ ఇంకా తెలియదు మనకు. అది మాకైతే ఒక్కటే బోర్ ఉంది ఆడ ఎల్లమ్మ కాడ, ఆ వాటర్ వస్తాయి దోబిగాడుకు, అవే వాచ్ చేసుకుంటాం ఇంకా అందరం. ఇంకొక బోర్ వేపిస్తున్నాడు గాంధీ సార్, ఎప్పుడు వేపిస్తాడో వేపిస్తాను. ఈ చెరువును మంచి నీళ్ళ లెక్కలు మార్చాలని చెప్పేసి గాంధీ సార్ కు మీరేమన్నా మీ వినతి పత్రం ఏమన్నా? మేము దాని గురించి ఏం అడగలే, మాకు దోపిగాడు గురించే చెప్పాడు సార్. ఫస్ట్ మాకు ఇక్కడ జాగా చూపించాడు,
ఇక్కడ నుండి ఇక్కడ అని ఆ రేకులు అవి కట్టిస్తా మీకు అని చెప్పాడు, హామీ ఇచ్చాడు. ఇక్కడ ఉతుకుతుంటే మాకు వాసన వస్తుంది, ఈ వాటర్ వల్ల చాలా ప్రాబ్లం. చెప్పాడు 2-3 సార్లు, అందరు రాకుండా సెక్యూరిటీ ఇట్లా పెట్టారు. అప్పుడు మళ్ళీ ఈ మధ్యన జర ఇంకా అంతా అక్కడ వేస్తారు కదా, చుట్టూ ఫెన్సింగ్ వేసారు కదా, ఫెన్సింగ్ ఏం వైర్ గీర్ ఏం మామూలుగా కంచెలు మాత్రం వేస్తా అని చెప్పారు. ఇంకా ఎవరు రాకుండా మొన్ననే మొత్తం పెట్టారు. అక్కడ కనిపిస్తుంది సార్ మీరు మొత్తం వస్తుంటే, కాకపోతే ఇంకా పించింగ్ వేస్తా అని చెప్పారు మాకు. ఇక్కడ గిట్లా ఎవరు రాకుండా పించింగ్ వేస్తున్నారు. ఇంకెప్పుడు వేపిస్తారో తెలియదు. అది యాక్చువల్ గా చెరువు చెట్లు పెట్టడం గానీ వాకింగ్ ట్రాక్ చేయాలని చెప్పేసి చెప్పారు, పార్క్ లెక్కల చెప్పారు. చేస్తా అని చెప్తారు ఇప్పుడు గిట్లా. ఎప్పుడు చేస్తారో చేస్తా అన్నారు. మొన్న గిట్లా అన్నాడు సారు, నీట్ గా చేపిస్తా అన్నాడు, బోర్ వేపిస్తా అన్నాడు మాకు, అన్ని చెప్పాడు. సో ఎప్పటిలో కావచ్చు అనుకుంటున్నారు మీరు? మాకు ఈ నెలలో చేస్తా అని చెప్పాడు. ఎక్కడ ఉంటారు మీరు? ఎల్లమండనా? మేము ఇక్కడనే ఉంటాం, మహంకాళ్ నగర్ లో. మహంకాళ్ నగర్ లో ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. దయచేసి ఇక్కడ నుంచి మీరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోండి అన్న, మా జీవితాలు నాశనం చేయొద్దు. ఈ ఫోటో ఇక్కడదే. మీరంతా ఈ విధంగా థర్మాకోల్ బాక్సెస్ వేసి రాత్రిపూట కాల్చి వేస్తా ఉన్నారు. దానివల్ల మాకు క్యాన్సర్స్ అవన్నీ వచ్చే ప్రమాదం ఉంది, చాలా ప్రమాదం ఉంది. మీకు ఎంతమందికి ఎన్నిసార్లు చెప్తా ఉన్నాము ఇది చేయొద్దనని. మీరు కానీ మరి ఇది వేసింది ఎవరు చెప్పండి మీరు? మరి పెట్టానని నువ్వే ఒప్పుకున్నావు, ప్రకృతిని నాశనం చేస్తావు నువ్వు. ఇప్పుడు ఒక మాట, మరి ఇన్ని రోజులు మీరు ఏం చేశారు? ఎందుకు ఇబ్బంది ఉండదు? మీకు తెలియదా చెరువు నాశనం అవుతుందని? చెరువు నాశనం అవుతుందని మీకు తెలియదా? చెరువు నాశనం అవుతుందని మీకు తెలియదా? ఎట్లా అంటే చెరువులో పడేస్తారా మీరు? అవునండి, ఎందుకు తగలబెట్టడం? ఇప్పుడు ఒకటి అంది, తగలబెట్టడం ఎందుకు, చెరువులో వేయటం ఎందుకు, ఇవన్నీ ఈ రకంగా మా చెరువుని నాశనం చేయటం ఎందుకు చెప్పండి? అవునండి, మరి ఎందుకు చేస్తా ఉన్నారు? ఇన్ని రోజులు ఏం చేశారు? ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు? అవునండి, ఇప్పుడు చెరువు ఆ రకంగా అవ్వడానికి కారణం ఎవరు? మరి ఇది ఎవరిది చెప్పండి సార్, ఇది ఎవరిది మీరు చెప్పండి. అవునండి, చెప్పామంటే ఎట్లా? ఇన్ని రోజులు ఏం చేశారు మీకు తెలియదా? మీరు వయసులో మాకంటే మా తండ్రి వయసులో అంటే వాళ్ళు మీరు. మీకు పిల్లలు ఉన్నారు, మన వాళ్ళు పుడతారు, వాళ్ళ భవిష్యత్తు ఏంది మీరు చెప్పండి. వాళ్ళ భవిష్యత్తు ఏంది మీరు చెప్పండి. చూడండి, అక్కడే చూడండి, అక్కడ నుంచి ఓపెన్ చేసి చూడండి అన్న అక్కడ. చెప్పాం కాబట్టి కాదు. మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మా చెరువుని కాపాడండి. మీరు వ్యాపారం చేసుకోవాలంటే ఇంకెక్కడైనా చేసుకోండి. మార్పు కాదు, మా చెరువుని కాపాడండి, ప్రకృతిని రక్షించండి. అదే అన్న, ప్రకృతిని రక్షించండి.